श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రేమస్వరూపులందరికీ కూడా వినమ్రపూర్వక నమస్కారాలు. కాంచి కామకోటి పీఠంలో మహాపురుషులు ఎందరో జన్మించారు అనగా సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత దాని నూతన జన్మ అని శాస్త్రం యొక్క నిర్ణయం. ఏ విధంగా జన్మ వచ్చిన తర్వాత జాయతే శూద్రుడు అనిపించుకుంటాడు. జన్మతః శూద్రుడు ఎవరు? ఒక బ్రాహ్మణుడు కూడా. తర్వాత వేదాధ్యయనం చేసిన తర్వాత అతను విప్రుడు అని పిలుస్తారు. ఆ తర్వాత మహాపురుషుల యొక్క సాంగత్యం, సద్గురుల యొక్క సేవాభాగ్యం కలిగి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వాడిని బ్రహ్మజ్ఞాని లేక బ్రాహ్మణుడు అని పిలుస్తారని పెద్దల వచనం. అట్టి మహాపురుషులు మరల మనకై అవతరిస్తూ ఉంటారు. అంత విశాలమైనటువంటి పరంపర కాంచి కామకోటి పీఠం. నాడు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల నుండి నేటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి వరకు కూడా దేదీప్యమానమైనటువంటి ప్రకాశంతో ఈ లోకానికి అడ్డుగా వస్తున్నటువంటి అజ్ఞానం అనే చీకట్లను తొలగించడానికి ఒక భాస్కరుడులాగా నేడు మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ మహాపురుషుల దర్శనం వల్ల కలిగే లాభం ఏమిటి అనే దాని గురించి ఒక చిన్న శ్లోకం చెప్తున్నారు. కిం కులేన విశాలేన విద్యాహీనేన దేహినాం దుష్కలం చాపి విద్యాంశ్చే దేవైరపి సుపూజతే. దీని భావార్థం ఏమంటే, మనం గొప్ప కులంలో జన్మించిన ఏమాత్రం విద్యాగంధం లేని వాని జీవితం నిష్ప్రయోజనం. చాలా అట్టడుగు వర్గంలో మనం జన్మించిన విద్యాగంధంతో ఎవరైతే ప్రకాశిస్తుంటారో వారిని దేవతలు కూడా అతన్ని పూజిస్తారు అని మన సనాతన ధర్మం తెలియజేస్తోంది. సనాతన ధర్మం ఎట్టి సందర్భంలో కూడా కుల వ్యవస్థ దాని గురించి అంతగా విచారించదు. జ్ఞానమునకే అగ్రమైనటువంటి పూజనీయ స్థానం. ఈ విషయాన్ని తెలుసుకొని మనం మహాపురుషులను ఆశ్రయించి ఆ విద్యా గంధాన్ని మనం ధరించాలి. అందుకే కాంచి కామకోటి పీఠంలో శ్రీవారు తన వద్దకు వచ్చేటువంటి వారు ఏ వర్గం వారైనా, ఏ కులం వారినైనా, వారిలో ఉన్నటువంటి జిజ్ఞాస మరియు దాన్ని గమనించి వారిని అభివృద్ధి పరచడానికనే తమ తపస్సునంతటిని కూడా ఈ యొక్క లోక కళ్యాణంకై వెదజల్లుతూ ఉన్నారన్నమాట. వారు త్రికాల జ్ఞానులు. ఈ పీఠంలో ఉన్న వారందరూ కూడా అనవరతం ఈ యొక్క
భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారన్నమాట. అట్టి మహాపురుషులైన శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారితో నేను గడపడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతము అని ఎల్లప్పుడూ భావిస్తూ ఉంటాను. ఈ విషయాలను పూజ జరిగేటప్పుడు అక్కడ ఎప్పుడు కూడా మేము చెప్పము. కారణం ఏమనగా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారికి ఎవరిని కానీ పొగడడం ఆయనకి ఇష్టం ఉండదు. కంచి కామకోటి పీఠం ఎప్పటికి కానీ సహజమైనటువంటి ప్రకాశాన్ని గురించి తెలియజేయడంలో అర్థం ఏమిటి అంటారు. ఏ విధంగా సూర్యభగవాను యొక్క ఆవిర్భావం అయిన తక్షణము మనతో చెప్పకనే చీకట్లు తొలగిపోతాయి. అయినా నా యొక్క ముచ్చట నేను మీలాంటి నా యొక్క స్నేహితులతో ఇలా చర్చించడం వలన నాకు ఆరోగ్యము మరియు ఆనందం. మిత్రులారా, స్వాముల వారితో సంచారం చేస్తున్నప్పుడు కొన్ని హాస్యమైనటువంటి సంఘటనలే మనకు ఆలోచింపచేస్తాయి. ఒకసారి స్వాముల వారు ఒక దేవస్థానానికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పక్కన అక్కడ ఉన్నటువంటి కొళాయి ఉంది, నీటి గొట్టం. దాన్ని స్వాముల వారు చూపించి అదేమీ అని అడిగారు. నేను కొళాయి అన్నాను. నల్ల అంటారు ఇక్కడ తెలంగాణ వాళ్ళు. స్వాముల వారు ఒకసారి చూడు అన్నారు. దాన్ని ఒకసారి తిప్పి చూశాను, నీళ్లు రాలేదు. అంతే, నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. దీని భావార్థం ఏమిటి? ఎప్పుడు దాంట్లో నీళ్లు రావో అది కేవలం ఒక ఇనుప గొట్టము అంతే. అంటే దాని భావార్థం ఎంత దూరం వెళ్తుందంటే, ఎవడి శరీరంలో, ఎవడి జీవితంలో భక్తి అనేది ప్రవహించదో అది కేవలం ఒక శరీరం మాత్రమే. అంటే కదలాడేటువంటి ఒక శరీరం అది. అలా ఎంతో హాస్యంగా మాట్లాడినా వారు దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించమని పక్కన ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. అలానే ముంగండ అనే ఊర్లో కూడా ఇలాంటి సంఘటన నాకు ఎదురైంది. అప్పుడు కూడా స్వాముల వారు అదేమిటి అన్నారు. నాకు అర్థమైంది, స్వామి అది గొట్టము అని చెప్పారు. అప్పుడు నవ్వుకుంటూ వెళ్ళారు. అంటే తెలుసుకున్నావా, అంటే ఏది ప్రయోజనం లేదో దాని యొక్క నూతనమైన పేరు దానికి వర్తించదు. అంటే ప్రతి ఒక్కటి కూడా అది ఉపయోగకారి కావాలి. దాంట్లో పంపులో నీళ్లు రానప్పుడు దాన్ని మనం నల్ల అని ఎలా పిలుస్తావు? అంటే ఎవరికి అది ఉపయోగపడటం లేదు. అంటే అక్కడ ఉన్న అధికారుల గురించి మనం అనుకోవాలి. నీళ్లు అక్కడ ప్రజలకు దొరకటం లేదని కూడా అర్థం అనిపిస్తుంది. అంటే అలంకారానికి మాత్రం ఉంది అది అని అర్థం. అందుకే అలంకారానికి మాత్రం కాకుండా ప్రజల ఆమోదయోగ్యమై ఉండడాలి అలా అని ఆయన మనకు సూచనప్రాయంగా తెలియజేసినట్లు. ఒకసారి స్వాముల వారి నిత్య కార్యక్రమాలు ఏముంటుందంటే, ఉదయాన్నే వారు ఆ రోజు సంబంధించినటువంటి వృత్తపత్రికలు చదువుతారు. నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఈ విషయాలు మీతో నేను తెలియజేస్తున్నాను. ఎందుకు కాంచి మహాస్వాముల వారు, పరమాచార్య స్వాముల వారు కూడా ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లో వృత్తపత్రికలు చదివేవారు. ఆమూలాగ్రం చదువుతారు వారు. మరి చదివి దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే దాన్ని మార్క్ చేసి తర్వాత దానికి సంబంధించిన వ్యక్తికి ఇచ్చి దాన్ని అలా ఫైల్ చేసి పెట్టమని చెప్తారు. అంటే లోక జ్ఞానం కూడా అవసరమే. ఈ లోకంలో ఏం జరుగుతోంది, దేశంలో ఏం జరుగుతోంది, ప్రజల యొక్క నాడి ఎల్లి వెళ్తుంది, అది తెలుసుకున్నప్పుడే ప్రజాహిత కార్యక్రమాలు చేయడానికి సహాయపడుతుంది. ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడం. వృత్తపత్రికలు చాలామంది ఇళ్లకు వస్తున్నాయి కానీ ఎవరు కూడా వాటిని చదవటం లేదు. దాదాపుగా స్వాముల వారు భాషలు తెలుగు, తమిళు, ఇంగ్లీషు అనేక భాషలు చదువుతారు. మరి ఎక్కడెక్కడ క్యాంపులకు వెళ్తారో ఆ లోకల్ విషయాలను కూడా ఆ పేపర్లో వచ్చింది దాన్ని ఎంతో సునిశ్చితంగా చదువుతారు. ఒక విషయం చెప్పాలంటే శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారికి ఉన్నంత జ్ఞాపక శక్తి తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. వారికి ఈ దేశంలో
ఏ విభాగాల్లో ఏ మంత్రులు పనిచేస్తున్నారు, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వారు నిర్వహించే బాధ్యతలు ఏమిటి, వారి క్యాడర్ ఏమిటి, ఎప్పుడు వచ్చారు వాళ్ళు, ముందు వారు ఎక్కడుండ్రి, సంపూర్ణమైనటువంటి భారతదేశానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ విషయం కానివ్వండి, లేక విజ్ఞానానికి సంబంధించింది కానివ్వండి, ఏదైనా సరే, షేర్ మార్కెట్ విషయం మొదలుకొని ఇట్లాంటిది వాళ్ళకి తెలియదు అనే మాట లేదు. అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుంటారు. ఈ విషయాన్ని ఒక మంత్రివర్యులు స్టేజ్ పైన మాట్లాడుతూ వైజాగ్లో ఈ మాటని అన్నారు. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు సహజంగానే మాట్లాడవచ్చు, కాంచి కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు వారితో మాట్లాడాలంటే మాకు కొంచెం వణుకు వస్తుంది అన్నారు. అంటే ప్రతి విషయం కూడా ఆమూలాగ్రం, నేటి విషయం కాదు, అది 100 సంవత్సరాల కిందటిదైనా సరే సంపూర్ణమైనటువంటి వివరం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకసారి ఏం జరిగింది, స్వాములు వారు నన్ను గదిలోకి రమ్మన్నారు, ఏదో విషయాలు మాట్లాడమని చెప్పారు. నేనేదో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. స్వాములు వారు ఆ న్యూస్ పేపర్లో తల్లీనమై ఉన్నారు. నేను దాంట్లో వాళ్ళు లీనమై ఉన్నారని నేను మాట్లాడడం ఆపేశాను. ఒకసారి నా వైపు కన్నుల బొమ్మలు అలా ఎగరేస్తూ చూసి ఏమీ అని అడిగారు, ప్రశ్నించారు. నేను అన్నాను, నా చేయి చూపిస్తూ పేపర్ వైపు చూపించాను మాట్లాడకుండా, మీరు పేపర్ చూస్తున్నారు కదా అని. స్వాములు వారు ఒకసారిగా ఆ యొక్క న్యూస్ పేపర్ నా ముందు అలా తోసేశారు, చూపించారు, వేలుతో చూపిస్తూ దాన్ని చూడు అన్నారు. చూస్తే ఆశ్చర్యపోతాం. దాంట్లో ఏముంది, పూనాలో బాంబ్ బ్లాస్ట్ అయింది. అది ఏమిటి, ఎందుకలా అంటూ ఒకసారి చెప్పారు. మా పెద్దమ్మాయి పూనాలో ఉంది, వివాహం అయింది, పూనాలో సెటిల్ అయింది. అప్పుడు అన్నారు, ఒకసారి ఫోన్ చేయి అక్కడ అన్నట్టుగా సైగ చేశారు. నేను బయటకు వచ్చి ఫోన్ చేస్తే మా అమ్మాయి చెప్తుంది, ఈరోజు అర్ధరాత్రి అయింది నాన్న, మా ఇంటికి చాలా దగ్గరలో అయింది అని. వచ్చిన తర్వాత నా మొహం చూస్తూ ఏంటి అన్నట్టుగా చూశారు. అర్థమైందా, నీవేమో ఇక్కడ కూర్చొని నాతో మాట్లాడుతున్నావు, మరి దేశంలో పూనాలో మీ కుమార్తె ఇంటి దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి నీకు తెలుసా అంటే, స్వాముల వారికి తెలుసు మా అమ్మాయి అక్కడ ఉంది అనే విషయమేనా, ఆయన చెప్పలేదు, ఆయనకు తెలుసు, త్రికాల జ్ఞాని కదా. మీ అమ్మాయి అక్కడ ఉంది, అంత దగ్గరలో బాంబ్ బ్లాస్ట్ అయింది అంటే పైశాచికమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో జరుగుతున్నాయి. మనం కళ్ళు మూసుకొని ఉన్నాం, దాని గురించి మనం జాగ్రత్త పడాలి అనేటి ఒక సూచనగా ఆయన నాకు చెప్పారు. అప్పుడు అనిపిస్తుంది, వాళ్ళు పేపర్లో లీనమైన ఆ పేపర్లో వాళ్ళకి అక్కడ దృశ్యం కనపడుతూ ఉంటుంది అనిపించింది నాకు. అంటే మనం పేపర్ చదువుతాం, వాళ్ళు త్రికాల జ్ఞానులు, ప్రత్యక్షంగా వాళ్ళ ముందు ఆ యొక్క దృశ్యం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి వారిది. ఒక్కసారి వారిని కలిస్తే చాలు, పేరు అడిగితే చాలు, వారు ఏ భాషలో ఉంటే మనం రెండవ మారు వెళ్ళినప్పుడు మనకు అదే భాషలో అదే పేరుతో మనం పిలిచి మాట్లాడతారు. నేను ఎందుకు కానీ కంచి కామకోటి పీఠంలో శ్రీవారి దగ్గర ఉంటున్నాను అంటే విశేషమైన కార్యక్రమం ఏంటంటే, నా కారణం వారిలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి, అడ్మినిస్ట్రేషన్. ఏ వ్యక్తి కూడా ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటూ 4 గంటల సేపు మహా త్రిపుర సుందర సమేత శ్రీ చంద్రమౌళేశ్వర పూజ చేయడం, మరియు వచ్చినటువంటి భక్తుల యొక్క విషయాలన్నీ కూడా వినడం మాత్రమే కాదు, దాంట్లో అవలోకనం చేసుకుంటూ దానికి పరిహారాలు చెప్పడం. సామాన్యంగా ఒక 5 మంది మన ఇంటికి వస్తే మనం మాట్లాడడానికి మనకు వేసరికి వస్తుంది. అయితే వాళ్ళు తెల్లవారుజామున మేల్కొన్నప్పటి నుండి మరి ఏ 1 గంటకు నిద్రపోతారో నాకంటూ తెలియదు. నాకు తెలిసినంత వరకు వారు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంటారని అనిపిస్తుంది. అంటే మహాస్వాముల వారు అలా వారి యొక్క తపశ్శక్తిని అంతటినీ కూడా శ్రీ జయేంద్ర స్వాముల వారి ద్వారా ప్రసరింపజేసి శ్రీ శంకర విజయేంద్ర స్వామిలో నిక్షిప్తం చేసి ఉన్నారు. ఆత్మీయులారా, మన జీవితానికి బాగుపడాలంటే సువర్ణ అవకాశం. వెళ్ళండి, వారిలో ఉన్న ధీశక్తిని ఒకసారి తెలుసుకోండి. మనం ఎలా జీవించాలనేటువంటి విషయం ప్రత్యక్ష అనుభవంగా తెలుసుకోవాలంటే కాంచి కామకోటి పీఠం యొక్క తలుపులు ఎప్పుడూ శంకర మఠం తెరిచి ఉంటాయి. వెళ్ళండి, తెలుసుకోండి, చదవండి. ఆ విధంగా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఇది మహత్తరమైన అవకాశాన్ని కామాక్షి దేవి మనకు అనుగ్రహిస్తుంది. ఈ విషయాలన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే కేవలం ప్రచారం కోసం కాదు, మనం తెలుసుకోవడం, మన యువతరం తెలుసుకోవాలి, మన సమాజం బాగుపడాలి. మన సమాజం బాగుండాలంటే మనం నిద్రని మేల్కోవాలి, అజ్ఞానం అనే చీకటి తొలగిపోవాలి. ఇక్కడ జాతి భేదాలు లేవు, మానవుడు
మరియు ఈ యొక్క భారతదేశం యొక్క ప్రజలు మనమంతా కూడా చెప్తూ ఈ వాక్పుష్పములను మహాస్వాముల వారి దివ్య చరణాలను సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియతమ నేస్తము నివర్తి నాగభూషణి శర్మ. హరహర శంకర, జయ జయ శంకర.